హలో అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఒక మంచి హెల్దీ టేస్టీ చట్నీ చూపిస్తున్నాను. ఏంటంటే నాటు కొత్తిమీర ఉంటుంది కదా, నాటు కొత్తిమీరతో చట్నీ చేస్తున్నాను. అయితే ఫస్ట్ బాండీ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్స్ ఉంటాయి కదా చిన్నవి, వాటితో ఒక 2-3 స్పూన్స్ వేయాలి నువ్వులు. అవి వేడైన తర్వాత సైడ్కి పెట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ డే వరకు కూడా ఉంటుంది చట్నీ, ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా. నువ్వులు వేడైన తర్వాత మనం సైడ్కి పెట్టుకోవాలి. ఒక 7-8 పచ్చిమిర్చి, అది కొద్దిగా వేడి చేయాలి. చూడండి, చాలా ఈజీ, అందరికీ వస్తుంది. కానీ నా స్టైల్ నేను చూపిస్తున్నాను ఈజీగా. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీఆర్కే డైట్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, కమెంట్ పెట్టండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. అయితే పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. లైట్గా జీలకర్ర వేద్దాము. చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది దోశలకి, రొట్టెలకి. ఇప్పుడు కొత్తిమీర ఇవి 4 కట్టలు వేస్తున్నాను నేను. 4 చిన్న కట్టలు ఉంటాయి కదా, చిన్నవి, వాటితో 4 కొత్తిమీర కట్టలు, ఒక 7-8 పచ్చిమిర్చీలు, ఒక చిన్న టీ స్పూన్స్ ఉంటాయి కదా, ఒక 3 టీ స్పూన్స్ నువ్వులు, అంతే. ఒక 2 టమాటాలు చిన్నవి. అయితే వీఆర్కే డైట్లో పెద్దదైతే 1 టమాటా, చిన్నవైతే 2 టమాటాల లోడ్ ఉంటుంది. నేను చిన్న టమాటా, నాటు టమాటాలు ఉంటాయి కదా, అవి కట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా బాగున్నాయి అసలు. అన్నీ వీఆర్కే ఇడ్లీకి సెట్ అవుతుంది, రోటీస్కి, దోశకి, చపాతీస్కి, అన్నిటికీ బాగుంటుంది నాటు కొత్తిమీర చట్నీ. మంచిది కదా, హెల్త్ కూడా మంచిది కదా నాటు కొత్తిమీర. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాము. ఈ వాటర్ ఇంకిపోయే వరకు కొద్దిగా మగ్గనిద్దాము. అంటే తొందరగా అయిపోతుంది, ఈజీగా తొందరగా అయిపోతుంది. నా స్టైల్ అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నువ్వులు మిక్సీకి వేసుకుందాము. నువ్వులు పొడి అయిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ అంతా డ్రై కావాలి. అందరికీ వస్తుంది, కాకపోతే చేసే విధానంలో కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అయితే వీఆర్కే డైట్లో చింతపండు నాట్ అలౌడ్, కాబట్టి మనం నిమ్మకాయ వేయాలి. చింతపండు ప్లేస్లో నిమ్మకాయ వాడాలి. ఒక నిమ్మకాయ వాడదాము, ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది పులుపు. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో మగ్గిన తర్వాత మిక్సీకి వేసుకుందాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఇప్పుడు నిమ్మకాయ పిండుదాము. అయితే మనం ఇట్లా చట్నీ చేసి పెట్టుకుంటే మనము క్యారీ కూడా చేయొచ్చు, లంచ్ బాక్స్లో అయినా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మనం తీసుకెళ్ళొచ్చు. అసలు ఏం పాడవదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా నెక్స్ట్ డే కూడా మంచి ఫ్రెష్గా ఉంటుంది ఈ చట్నీ. నిమ్మకాయ పిండుకుందాము. ఆల్రెడీ సాల్ట్ వేసినాం కదా మనము. చూడండి, రెడీ అయింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఫస్టే వేయాల్సింది, అప్పుడైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేయచ్చు. చూడండి, రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంది వీఆర్కే కొత్తిమీర చట్నీ, చాలా బాగుంది. అంటే కొందరికి స్పైసీగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2-3 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. నార్మల్గా యావరేజ్గా కావాలంటే ఒక 8 పచ్చిమిర్చిలు అయితే సరిపోతుంది, 7-8. రెడీ అయింది. చూడండి, కొత్తిమీర చట్నీ రెడీ అయింది, వీఆర్కే కొత్తిమీర చట్నీ. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. రోటీస్, దోశ, ఇడ్లీ, చపాతీ అన్నిట్లోకి బాగుంటుంది వీఆర్కే కొత్తిమీర చట్నీ.
ఇప్పుడు తాలింపు అంటే ఇక జీలకర్ర ఆవాలు ఇంగువ మాత్రం అస్సలు వాడకూడదు. వీఆర్కే డైట్లో ఇంగువ చింతపండు నాట్ అలౌడ్. తాలింపు పెట్టుకుందాము. జీలకర్ర ఆవాలు పోపుకాయలు లైట్గా పసుపు వేసుకుందాము. కరివేపాకు అంతే. అంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేను చట్నీలో ఎక్కువ వేసిన కాబట్టి దీంట్లో తాలింపులో ఏమి వేయట్లేదు. చూడండి రెడీ అయింది వీఆర్కే కొత్తిమీర చట్నీ. చాలా టేస్టీగా ఈజీగా అందరూ చేసుకునే విధంగా చూపిస్తున్నాను. చూడండి ఇలా అంటే మనం తాలింపు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటాయి చట్నీలు. చూడండి చాలా బాగుంది కదా, చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు చట్నీ పెట్టుకుందాం ప్లేట్లో. రోటీస్ పెట్టుకుందాము. ఓకే రెడీ అయింది. చూడండి రోటీ కొత్తిమీర చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి. ఓకేనా థ్యాంక్ యూ.